ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన కుటుంబం హవా సాగిందట. ఇప్పుడు ఆ కుటుంబ వారసుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు అన్న చర్చ జరుగుతోందట. ఇంకా పార్టీలో ఇమ్మడం లేనని అనుచరులకు సంకేతాలు కూడా ఇచ్చేశారట. ఎవరి దారి వాళ్ళు చూసుకోండి అన్నారట. అయితే ఇంతలోనే ఉన్నట్టుండి ఆయన మరో టెస్ట్ ఇచ్చారట. పార్టీ మారాలా వద్దా అని తర్జన భర్జన పడుతున్నారని మళ్ళీ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా జిల్లా? ప్రస్తుతానికి సైలెన్స్, అదే పొలిటికల్ సస్పెన్స్. వైసీపీలోనే ఉన్నారట. భవిష్యత్తులో పార్టీ మారతారా? పొలిటికల్ చౌరస్తాల్లో కోటగిరి శ్రీధర్. ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను శాసించిన కోటగిరి కుటుంబం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు కోటగిరి శ్రీధర్. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన రాజకీయం భవిష్యత్తులో ఎటు పోవాలో అర్థం కాకుండా చౌరస్తాలో నిల్చున్నట్లుగా అయిపోయిందట. తన వెంట ఉన్న అనుచరులు ఎవరిదారు వారు చూసుకోమని చెప్పడంతో వాళ్ళంతా అవకాశం ఉన్న పార్టీలో చేరిపోయారు. కానీ ఆయనే ఇంకా ఏ విషయం తేల్చుకోలేకపోతున్నారని టాక్. టీడీపీలో చేరదామని ఆయనపై కొందరు అనుచరులు ఒత్తిడి తెస్తున్నారట. అయితే ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఒకప్పుడు కోటగిరి కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటికీ శ్రీధర్ వెంట నడిచే అనుచరులు, అభిమానులు, సామాజిక వర్గ నేతలు ఉన్నారట. అయితే కోటగిరి శ్రీధర్ ఈ బలాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని రాజకీయాలను శాసించే స్థాయిలో ఎదగలేదని ఆయన వర్గం వాపోతోంది. 2017లో వైసీపీలో చేరిన శ్రీధర్ 2019లో ఏలూరు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుపై ఆయన 1,65,925 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందే ఆయన కాడి కింద పడేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయబోనని వైసీపీ హైకమాండ్ కి చెప్పేయడంతో శ్రీధర్ స్థానంలో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఏలూరు వైసీపీ పార్లమెంట్ కన్వీనర్ గా సునీల్ కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. ఇక 2019లో చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలీజాతో కోటగిరి వర్గానికి పడలేదట. చింతలపూడిలో పార్టీ ఎలీజా, కోటగిరి వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేయడంపై వైసీపీ అధిష్టానం ఇబ్బందులు పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎలీజాకు టికెట్ రాకుండా చేయడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారని చెప్తుంటారు. ఆయన స్థానంలో చింతలపూడి వైసీపీ అభ్యర్థిగా విజయరాజును తీసుకొచ్చారు. ఆయన గెలుపు బాధ్యతను కోటగిరి తన భుజాన వేసుకున్నారు. అటు చింతలపూడి, ఇటు పోలవరం 2 నియోజకవర్గాల్లో శ్రీధర్ ప్రచారం చేసినా ఎక్కడా వైసీపీ అభ్యర్థులు గెలవలేదు. ఇక ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న కోటగిరి పార్టీ మండల కమిటీలో తన వర్గానికి చోటు కల్పించమని అడిగారట. అయితే చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న విజయరాజు దీనికి సమ్మతించలేదు. తన వర్గం వారి పేర్లను ప్రతిపాదించారట. వీళ్ళిద్దరికీ రాజీ కుదర్చడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేసింది. దీంతో నేరుగా వైసీపీ అధినేత జగన్, సీనియర్ నేత బొత్సలతో శ్రీధర్ మాట్లాడినా చింతలపూడి పార్టీ ప్రెసిడెంట్ పదవి ఆయన వర్గానికి దక్కలేదు. దీంతో ఏలూరు జిల్లాలో జరిగే వైసీపీ కార్యక్రమాలకు కోటగిరి డుమ్మా కొడుతున్నారు. దీంతో అది పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. జిల్లాలో అప్పుడప్పుడు ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపిస్తున్న కోటగిరి శ్రీధర్ పార్టీ పరంగా మాత్రం ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారట. మొదట్లో ఏదైనా ఎన్నికలున్నప్పుడు చూసుకుందామనుకున్న కోటగిరి ఈ మధ్యకాలంలో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చి మళ్లీ ఆగిపోయినట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయన వర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లో వైసీపీ నుంచి జనసేనలో చేరిపోయారట. ఇక ఎంపీగా పోటీ చేయడం కంటే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న అభిప్రాయంతో శ్రీధర్ ఉన్నారు. భవిష్యత్తులో ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి మండలాలు రిజర్వ్ నుంచి జనరల్ కేటగిరీకి మారితే తనకి బలమున్న చోటి పోటీ చేయాలన్న ఎత్తుగడలో శ్రీధర్ ఉన్నట్లుగా ఆయన అనుచరులు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి వైసీపీలోనే ఉన్నట్టు కనిపిస్తున్న శ్రీధర్ భవిష్యత్తులో పార్టీ మారతారా అనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదట. తన ఫ్యూచర్ పొలిటికల్ రూట్ మ్యాప్ పై స్పష్టత ఇవ్వకుండానే సాగుతున్నారట. ఇలా సైలెన్స్ వ్యూహంతో సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారట కోటగిరి.